ఇల్లి వామన స్వామి అంటే వెంకటేశ్వర స్వామిగా తలిచి బుల్లి వెంకటేశ్వర స్వామిగా అత్తనికి భోజనం పెట్టింది. గోవింద గోవింద. ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ సుసేనా తెలుగు వ్లాగ్స్. మాఘమాసంలో ఎన్నో విశిష్టమైన రోజులు ఉన్నాయి. భీష్మ ఏకాదశి అని, సంకటహర చతుర్థి అని, మహాశివరాత్రి అని, అలా చాలా ఉన్నాయి. అందులో మాఘ పౌర్ణమి కూడా చాలా విశిష్టమైన రోజు. ఆ రోజు నేను మార్నింగే ఇల్లు శుభ్రం చేసి, ఇక పిల్లలకి రొటీన్ ఉంటుంది కదండి, వాళ్ళకి టిఫిన్స్ పెట్టి క్యారేజ్ కట్టి వాళ్ళని పంపించాము. మావారు వాళ్ళని దింపొచ్చేలోగా ఇక గోమాతలు అయితే మా ఇంటికి వచ్చాయి. వాటికైతే నేను ఆహారం ఇస్తే ఇక మా వారు వాటికి ఆహారం పెట్టారు. ఈ మధ్య అవైతే ఒకదానికొట్టి కొట్టేసుకుంటూ తింటున్నాయి. ఈలోగైతే నేను పూజకి కావాల్సినవన్నీ సిద్ధం చేసుకున్నాను. బిల్వపత్రాలు, తులసి దళాలు, ఇక దేవుని మందిరం అంతా శుభ్రం చేసుకుని పువ్వులు పెట్టి అష్టలక్ష్మి దీపం ఇంకా దీపాలు అన్నీ అమర్చుకున్నాను. పౌర్ణమి అంటేనే క్షీరదీపం వెలిగిస్తాము. ప్రతి నెల వచ్చే పౌర్ణమి రోజుల్లో మరియు శుక్రవారం రోజు కూడా ఈ క్షీరదీపం వెలిగించుకుంటే చాలా మంచిది. అమ్మవారు క్షీరాబ్ది తనయే కదండి, అందుకే క్షీరదీపం వెలిగించుకుంటే అమ్మవారి కటాక్షం తప్పక సిద్ధిస్తుంది. మరి ఈ క్షీరదీపం ఎలా వెలిగించాలో నేనైతే యూట్యూబ్ షార్ట్స్లో పెట్టాను. అయితే మళ్ళీ మీకోసం దీపం ఎలా పెట్టాలో చెప్తున్నాను. మరి క్షీరదీపం ఎలా పెట్టాలో ఒకసారి చూసేద్దామా. ముందుగా రాగి లేదా ఇత్తడి లేదా వెండి ప్లేట్ని తీసుకొని అందులో నిండుగా బియ్యాన్ని పోసి దానిపై ఒక గ్లాస్ బౌల్ని పెట్టి అందులో 1/4 వంతు ఆవు పాలను తీసుకోవాలి. గేదె పాలను అస్సలు తీసుకోకూడదండి, ఆవు పాలనే వేయాలి. అందులో 1/4 వంతు ఆవు నెయ్యిని పోసి అందులో నేను చూపిస్తున్న విధంగా 3 ఒత్తులను తీసుకొని ఒత్తులు మునిగిపోకుండా ఒక చిన్న ప్లాస్టిక్ షీట్ లేదా ఒక చిన్న ఆర్టిఫిషియల్ లీఫ్ని హోల్డ్ చేసి ఈ విధంగా 3 ఒత్తులను పెట్టాలి. 3 ఒత్తులు ఎందుకంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు, అమ్మవార్లు ముగ్గురు కాబట్టి. తరువాత క్షీరదీపాన్ని ఈ విధంగా గంధం కుంకుమ పెట్టి పుష్పాన్ని సమర్పించాలి. క్షీరదీపాన్ని ఏకహారతితో కానీ అగరవత్తితో కానీ వెలిగించి దీపానికి కుంకుమ అక్షతలను సమర్పించాలి. క్షీరదీపం ఇంకా దీపాలు అన్నీ సంధ్యా సమయం పూజ కోసం అమర్చుకున్నాను మార్నింగే. ఇక పౌర్ణమి అంటేనే చంద్రుని పూజ, అందుకే సంధ్యా సమయంలో పూజ ఎక్కువ చేస్తారు. ఆ రోజైతే అండి నేను ఉపవాసం ఉండి సంధ్యా సమయంలో కూడా పూజ చేసుకుని అప్పుడు భోజనం చేశాను. ఇక పౌర్ణమి రోజంటేనే చంద్రుడు వెలిగిపోతూ వెన్నెలు కురిపిస్తూ భలే అందంగా ఉంటాడు. ఇక ఈవినింగ్ అయింది, ఇల్లంతా శుభ్రం చేసేసి నేను కూడా శుభ్రంగా స్నానం చేసేసి ఇక ముందుగా క్షీరదీపాన్ని వెలిగించుకున్నాను. వెలిగించిన తర్వాత దీపానికి కుంకుమ అక్షతలను సమర్పించాను. తర్వాత అమ్మవారి దీపం అన్ని దీపాలను వెలిగించి షోడోపచార పూజ చేసి ముందుగా విఘ్నేశ్వరుని పూజించుకున్నాను. శివయ్యకు బిల్వపత్రాలతో, వెంకటేశ్వర స్వామికి తులసి దళాలతో పూజించి ఇంకా అమ్మవారి మంత్రాలు, గోవింద నామాలు అలా అన్ని మంత్రాలతో పూజ చేసుకున్నాను. మా ఇంటి దగ్గర బిల్వ చెట్లు ఉంటుంది కదా, 2 బిల్వ ఫలాలను తీసుకువచ్చి లక్ష్మీదేవికి బిల్వ ఫలాన్ని ప్రసాదంగా సమర్పించాను. ఇంకొక బిల్వ ఫలాన్ని శివయ్యగా తలిచి విభూది నామాలను పెట్టి గంధం కుంకుమ పెట్టి పుష్పం బిల్వ పత్రాలతో రుద్రకవచాన్ని పఠిస్తూ పూజ చేసుకున్నాను. ఇక అమ్మవారికి కుంకుమ పూజ కూడా చేసుకున్నాను. ఇక ప్రసాదంగా పానకం, గోధుమ రవ్వ, నెయ్యి, పంచదార కలిపిన ప్రసాదం ఇంకా బెల్లాన్ని కూడా ప్రసాదాలుగా సమర్పించి కొబ్బరికాయ కొట్టి పూజ చేసుకున్నాను.
తరువాత కృష్ణయ్యకు రాధాకృష్ణులకు కూడా బిల్వపత్రాలు తులసి దళాలు పుష్పాలను సమర్పించి పూజ చేసుకున్నాను. కృష్ణయ్యకు తులసి దళం అంటే చాలా ఇష్టం కదండి, అందుకే తులసి దళము ఇంకా బిల్వపత్రాచిత గోవింద అంటారు కదా, అందుకే బిల్వపత్రాలను కూడా సమర్పించి పూజ చేసుకున్నాను. తర్వాత గౌరమ్మకి తులసమ్మకి కూడా ప్రసాదం పెట్టి పూజ చేసుకున్నాను. పౌర్ణమి అంటేనే చంద్రుని పూజ. మా గుమ్మంలో జండి చూస్తే చంద్రుడు చక్కగా కనిపిస్తాడు. ఇక పౌర్ణమి రోజు కదా, ఇంకా వెన్నెలు కురిపిస్తూ భలే వెలిగిపోతూ ఉన్నాడు. ఇక చంద్రునికి కూడా దీపాన్ని వెలిగించి ప్రసాదాన్ని పెట్టి పూజ చేసుకున్నాను. ఆ చంద్రుడు వెన్నెల కురిపిస్తూ ఎంతో ప్రశాంతంగా ఉంటాడు. అదేవిధంగా మన జీవితాలు కూడా ప్రశాంతంగా గడిచిపోవాలని కోరుకున్నాను. పూజ అయిన తర్వాత కింద ఫ్లోర్లో వదిన ఫోన్ చేసి కౌశిని రమ్మని పిలిచింది. అత్త ఎందుకో పిలుస్తుందిరా వెళ్ళు అనేసి పంపించాను వాడిని. కాసేపు అయిన తర్వాత వీడియో కాల్ చేసి మా కౌశిని చూపించిందండి. మా కౌశి అయితే భలే నామాలతో పంచకట్టుకుని భలే ఉన్నాడు. నేను కిందకి వెళ్ళేసరికి వదిన మా కౌశిని బుల్లి వెంకటేశ్వర స్వామిగా తయారు చేసేసింది. వాడిని వెంకటేశ్వర స్వామిగా తలచి భోజనం పెట్టింది. మా కౌశి భలే పంచకట్టుకుని నామాలు పెట్టుకుని భలే బుల్లి వెంకటేశ్వర స్వామిలా ఉన్నాడు కదా. వాడు నార్మల్ బట్టలతోనే వెళ్ళాడండి. వదిన అయితే అన్నయ్య దగ్గర ఉన్న పంచ కట్టి చక్కగా నామాలు పెట్టి వెంకటేశ్వర స్వామిలా తయారు చేసింది. భలే ఉన్నాడే అనిపించింది. ఎప్పుడు వాడు అలా తయారవ్వలేదు. ఇటు ఇటు చెడు చెడు ఇచ్చేయండి స్వామి, ఇచ్చేయండి స్వామి. లేదు అట్లా వేసేస్తున్నా నేను ఆల్రెడీ. పొద్దున్న క్యాసరి తింటున్నాడే పొద్దున్న, ఇప్పుడే వేసుకున్నా నోట్లో. తిను ఆగాగు. స్వామి ఇటు చూడండి. సీనులకండి పుల్లి వామన స్వామి అంటే వెంకటేశ్వర స్వామిగా తలిచి బుల్లి వెంకటేశ్వర స్వామిగా అత్తనికి భోజనం పెట్టింది. నీకు కలుపుకోవడం కూడా రాదురా. వాడికి అన్నం పప్పు కలుపుకోవడం రావట్లేదు. రోజు నేనైతే కూర అన్నం కలిపి స్పూన్ పెట్టి ఇచ్చేస్తాను, లేదంటే నేనే తినిపించేస్తాను. స్కూల్లోనూ కలిపే పెట్టేస్తాను. వాడు ఆ విధంగానే తినేస్తాడు. ఇప్పుడు వాడు కలపడం చూస్తుంటే వదిన ఇంకా వాడు తినేలా లేడని ఇక వదిన అన్నంలో పప్పు నెయ్యి ఆవకాయ కలిపి చక్కగా తినిపించేసింది. తీసుకుంటా గోవిందా గోవిందా. కూర్చో. ఇంకా 3 ముద్దలు పెట్టించుకో తత్ను తిని. ఆవకాయ పప్పు అన్నం అంటే ఇంకా సూపరు. తింటాడు. ఇది శాకాహారీడు. శాకాహారం అన్నీ తింటాడు బాగానే, వెజిటేబుల్స్ అన్నీ తింటాడు. ఏంటిది? అయ్యో చాలే ఉందా?
తిను. దగ్గర పెట్టే వేపనోడా. కింద పెట్టే అవసరం. వదిన దేవుడి దగ్గర వెంకటేశ్వర స్వామికి భోజనం ప్రసాదంగా పెట్టిందట. ఇక ఆ భోజనాన్ని మా కౌశికి పెట్టి అందులో మేము ఒక్కొక్క ముద్ద ప్రసాదంగా తీసుకున్నాము. మా కౌశిక్ అండి ఆవకాయ ఉంటే చాలు, ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. వాడి కోసమే నేను కూడా ఎక్కువగా పప్పు ఆవకాయ నెయ్యేసి పెడుతూ ఉంటాను వాడికి. మా కౌశిని చూసి జాక్ ఎలా అరుస్తుందో చూడండి. మా వదిన వాళ్ళు జాక్ని పెంచుకుంటున్నారు. రోజు కౌశి అది ఆడతారండి. మా కౌశిని అలా చూసి ఎవరో అనుకుని అదైతే అరుస్తూనే ఉంది చూడండి. ఇలా రా నాని, లోపలికి రా నాని ఒకసారి. ఎవరో అతను బుల్లి పేపనాడని. జాకడు కౌశి, అది కౌశి. ఇక పచ్చడి ఉంటే చాలు. ఈలోగా మా వారు బయటికి వెళ్ళైతే వచ్చారు. వాడిని చూసి భలే ఉన్నాడే అనేసి ఇక వాడు తినే వరకు కూడా అందరం కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము. చూడు వెంకటేశ్వర స్వామి జాకుడు వెంకటేశ్వర స్వామి. బయట కామేశ్వరం ఉన్నాడు అనుకుంటున్నాను. ఈలోగా మా మరిది వెంకటేష్ వాళ్ళ పాప అక్షితాన్ని తీసుకుని వచ్చాడు. మా అత్తయ్య వాళ్ళ చెల్లెలు కొడుకు తను. ఇక కాసేపు వదినతో కూడా మాట్లాడిన తర్వాత ఇక అందరం కలిసి పైకి వెళ్ళి కాసేపు అక్కడ కూడా మాట్లాడుకున్నాము. వెంకటేష్ వాళ్ళ వైఫ్ లావణ్య అందరం కూడా ఈ రిలేషన్స్ కంటేనండి ఫ్రెండ్స్లా మాట్లాడుకుంటాము. ఈ మధ్య వాళ్ళ హౌస్ కూడా షిఫ్ట్ అయ్యారు. ఆ విషయాల గురించి ఇక పిల్లల స్టడీస్ గురించి అన్నిటి గురించి కూడా మాట్లాడుకున్నాము. అవునయ్యా సర్దేసుకున్నారు మొత్తం. అదే అదే అప్పుడు రత్నమతి వచ్చారు కదా. ఏ రోజు కా రోజే అప్పుడు డబల్ జీటే బాగా నచ్చేది. మళ్ళీ మేము మారాంగా ఇంకా ఇల్లు పడలేదు నాకు. పార్క్ లైన్ సూపర్, పిల్లలు చక్కగా వెళ్ళిపోవచ్చు బయట ఆడుకోవడానికి.
అలా మేము హౌసెస్ గురించి, స్టడీస్ గురించి అన్నీ మాట్లాడుకుంటూ ఉంటుంటే, ఇక అక్షిత అయితే ఈ హ్యాంగింగ్స్‌తో ఆడుకుంటూ ఉంది. కాసేపు ఆడుకున్న తర్వాత ఇక ఇద్దరు కూడా ఇంటికి వెళ్ళిపోయారు. అలా మాఘ పౌర్ణమి రోజు మా ఇంట్లో పూజతో, చంద్రుని పూజతో, ఇక మా బుల్లి కౌశీ వెంకటేశ్వర స్వామి తను భోజనంతో, ఇక మా మరిది వాళ్ళతో మాటలతో అలా గడిచింది. నచ్చిందా వీడియో? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సుసీనాగ్ తెలుగు వ్లాగ్స్ బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసినట్టయితే మా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.